వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఇక్కడ 3 సంవత్సరాల నుండి అంజూరపు చెట్టు ఫలించట్లేదు. 3 సంవత్సరాల నుంచి. ఒక సంవత్సరం, మొదటి సంవత్సరం చూశాడు, ఫలం ఇవ్వలేదు. రెండవ సంవత్సరం చూశాడు, ఫలం ఇవ్వలేదు. 3 సంవత్సరాలు చూశాడు, ఫలం ఇవ్వలేదు. యజమానుడు తోటమాలితో అంటున్నాడు, ఇది ఫలం ఇచ్చేటట్టు లేదు, దీన్ని నరికి వెయ్యి అంటున్నాడు. అంటే ఫలం ఇవ్వకపోతే నరికేయాలా? నిజంగా నరికేయాలి. కానీ తోటమాలి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, అయ్యా, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము, ఇది ఫలించినా సరే, లేని ఎడలా నరికి వేయమని అతనితో చెప్పాను. రెండవదిగా, మొదటి నీ క్రియలు బట్టి నీకు ఆయుష్ను పొడిగిస్తాడు దేవుడు. రెండవదిగా ఏమంటున్నాడంటే, నీ కొరకు నా కొరకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు. యజమానుడు ఎవరో కాదు, ఇక్కడ తండ్రి. తోటమాలి ఎవరో కాదు, క్రీస్తు. ఇక్కడ అంజూరపు చెట్టు ఎవరో కాదు, నీవు నేను. నీవు నేను ఫలించకపోయినా ఈ సంవత్సరమైనా ఆయుష్ని ఇద్దాం, 26 ఇద్దాంలే, 26లోనైనా నా కుమార్తె నా కుమారుడు బ్రతుకుతాడేమో, నేను ఎరువు వేస్తాను, వాక్యం వినిపిస్తాను, సహోదరుల ద్వారా, సువార్తికుల ద్వారా మారుతాడేమో అనైనా అవకాశం ఇవ్వాలి. రెండవదిగా, నీ క్రియలు బట్టైనా అవకాశం ఇవ్వాలి, లేకపోతే క్రీస్తు కృపని బట్టైనా నీకు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ 26లో కూడా మనం బ్రతకకపోయామనుకోండి, ఏమంటున్నాడు కింద, నరికి వేస్తాడు, ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయును. 26 కోసం కొంచెం నీ మెసేజ్ కూడా 26లో కూడా నీ కంటిన్యూటీ ఇస్తాం, సరేనా? అయిపోయిందండి. హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్. థ్యాంక్ యూ. లేదు, మళ్ళీ చెప్పాలా? నువ్వు 26 కూడా అడిగినావు కదా, అప్పుడు చెప్తా. అవకాశం ఇచ్చిన తండ్రికి వందనాలు తెలియజేస్తూ, 2 నిమిషాలు కూడా తినే. రైట్. ఎలీషా మంచి సువార్థికుడు, వదిలిపెడితే 2-3 గంటలు కూడా చెప్తా ఉంటాడు. సో మీరు నిద్రపోతారనే ఉద్దేశంతో తొందరగానే ఆపిచ్చి, సో అద్భుతమైన పాఠం. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే, ప్రార్థనతో మన బ్రతుకులు 2026లో ప్రవేశించాలనే నియమం. ప్రతి సంవత్సరం కూడా ఏవేవో కార్యక్రమాలు, మెసేజ్లు, వర్తమానాలు అవన్నీ ఉంటాయి. వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన లేని వారు కళ్ళు తెరిచి, కళ్ళు మిటకరించి, గుడ్లగోబల్లా అటు ఇటు చూడకండి. మీరు కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని అరవకండి. వ్యక్తిగతంగా నీవు దేవునితో ఐక్యమవు. ఎలీషా మెసేజ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఆఫ్టర్ 2026లో. ఆయన ఆఫ్టర్ 2026 కాదు, ఆఫ్టర్ 2025 కంటిన్యూ అవుతుంది. సో అంతవరకు కూడా 10 minutes ఉంది. ఈ 10 minutesలో ఒక్క మాట చెప్తాను. మీకా రాసిన పుస్తకంలో ఎప్పుడు ఒక మాట నేను పాత సంవత్సరంలో చెప్తాను. నా శత్రువా, నా మీద అతిశయపడకు, నేను కింద పడ్డాను, అంధకారంలో ఉన్నా, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన వెలుగునిస్తాడు, నా అంధకారాన్ని ఆయన తీసేస్తాడు. అర్థమైందండి? ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనము నుండి 8-9 వచనాల వరకు ఉంటుంది. ఎప్పుడు కింద పడ్డా, ఎప్పుడు బాధ అనిపించినా ఈ మాట ఒకటి, ఐల్ బౌన్స్ బ్యాక్. ఇది ఈ భూతలం అంతా ఒక వార్ జోన్. పుట్టినప్పుడు పాలకి ఏడవాలి, పెరిగి పెద్దగైనాక మురిపాలకి ఏడవాలి, ఆ తర్వాత లోకంలో ఉన్నటువంటి అనేక అంశాలకు మానవుడు ఏడుస్తూనే ఉంటాడు. జీవిత చదరంగపు పోరాటం అది. కొన్ని సంతోషకరమైన దినాలు, కొన్ని దుఃఖకరమైన దినాలు, కొన్ని అవమానకరమైన దినాలు, కొన్ని బాధకరమైనటువంటి దినాలు. ఇదే ఈ భూతల చదరంగం మీద మనము ప్రతిదినము ఫేస్ చేస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే, మీకా గ్రంథకర్త ఏమంటాడంటే, ఓడిపోయానని కుమిలిపోకు, దుఃఖపడ్డానని బాధపడిపోకు, అవమానపడ్డానని అలిసిపోకు. పోరాట యోధుడు ఎప్పుడు కూడా
చివరి దాకా వచ్చి వదిలిపెట్టేవాడు కాదు. యోధుడు ఎప్పుడంటే 100 మార్కులకు 99 దాకా పోరాడి వదిలేస్తే ఓ యోధుడు కాదు. 100 దాటాలి, 100 తాకాలి. అప్పుడే యు ఆర్ ద విన్నర్. అది ఏ సమస్య అయినా, ఏ ఆలోచన అయినా. అందుకే మీక గ్రంథకర్త చెప్పింది గుర్తుపెట్టుకొని, మీ పాత ఫెయిల్యూర్స్ అన్నీ ప్రభు అయిన యేసు అగాధమైన దాంట్లో సముద్రంలో పడవేశాడు. అనుకున్నది దొరకలేదు, ఇవన్నీ ఇంకా సాకుపోకలన్నీ పక్కన పడేయండి. ఏ న్యూ విజన్ విత్ ఎ న్యూ ప్లాన్స్ విత్ ఎ న్యూ హార్ట్. కొత్త ఆలోచన బ్రెయిన్లో మాట్లాడబోతాను. నెక్స్ట్, హౌ యు ట్రైన్ యువర్ బ్రెయిన్. సృజనాత్మకతను నింపుదల. ఆ నింపుదల ఫలించడి కొమ్మగా మారుస్తుంది. ఫలించడి కొమ్మ ఈ 2026 సంవత్సరంలో ప్రతి నిమిషము నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, ఓటమి గడప దాకా నెట్టుతుంది, అక్కడ పడుతుంది దేవుని వాక్యం. నన్ను ఫలించడి కొమ్మగా చేశావు. ఇందాక ఎలీషా చెబుతూ ఎండిపోయిన కొమ్మ గురించి చెప్పాడు. కాదు, ఉంటుందో చూద్దాం. అయితే ప్రతి ఒక్కరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడాలనుకున్న వాళ్ళు నిలబడండి. పక్కన వాళ్ళ వైపు చూడకండి, దయచేసి చెప్తున్నాను. మీ మొబైల్ సైలెంట్లో పెట్టుకోండి. 12 కాగానే బుర ఉడికే వాళ్ళు ఉరకండి. మేము ఎవరిని ఆపము. బయట కురుకుతూ ఉంటారు, నాకు తెలుసు, పర్సనల్ చాటింగ్లు. అవి మేము ఆపినా ఆగదు, అది వాళ్ళే చెప్తున్నారు. సో అందరూ కూడా ఒక్కటి ధ్యానం చేయండి. దేవా, ఇందాక ఎలీషా చెప్తూ హిజ్కియా గతించిన జీవితంలో చేసినటువంటి నీ కార్యక్రమాలు ఇక్కడ ముందు మోకరించడానికి చాలా ఉంది ప్లేస్. ముందుకు వచ్చేయండి, మీద పడకండి సందుట్లో సడమి అని చెప్పి మోకరించి, కూర్చున్న వాళ్ళు కూర్చొని, నిలబడిన వాళ్ళు నిలబడి. ఏ పొజిషన్లో కంఫర్టబుల్గా నిద్రపోతావో ఆ పొజిషన్ కాదు. కంఫర్టబుల్ కాదు కానీ ఎంబడే అంటే అయిపోద్ది. దట్స్ ఇట్. సో లెట్స్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ ఆల్ ద గుడ్ థింగ్స్ గాడ్ హెస్ డన్ టు యూ. దేవుడు చేసిన మేలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. మహోన్నతుని చాటున నివసించువాడే ధన్యుడు. దేవా, నా దాగుచోటు నీవు. మౌనంగా మౌనంగా గట్టిగా అరవకమ్మ, మౌనంగా. ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు. లెట్స్ లార్డ్ క్లెన్స్ మై సిన్స్. ప్రభువా, నా మనస్సు, నా ఆలోచన 2025లో ఎన్నిసార్లు తప్పిపోయిందో వాటన్నిటినీ కోరుతున్నాను క్షమాభిక్ష. అయ్యా, నువ్వు క్షమించకపోతే మాకు మరణశిక్షే. దేవా, కనికరం చూపమని కోరుతున్నాము. ఎన్నోసార్లు దురుసు మాటలు అయ్యా, ఎన్నోసార్లు పరుషమైన పదజాలము నోటి నుండి. కనికరా స్వరూపుడా, దయ చూపించండి, జాలి చూపించండి. మా బ్రతుకులకు నీ వాక్యపు నీరు కట్టును వేసి తిరిగి ఏదేను తోట పూతవలే ఉంచండి నాయన. ప్రతి కన్నీటి బొట్టును నాట్యంగా మార్చావు కదా ప్రభు. అరచేతిలో చెక్కుకున్నావు. సాతాను సమూహము దాడి చేసినప్పుడు అగ్ని ప్రాకారమై నిలబడ్డావు.
మా మనోనేత్రాలను వెలిగించి కఠినమైన సమస్యలలో ఎర్ర సముద్రమును చీల్చిన ఆరిన నేలపైన నడిపించినట్టు సమస్యలన్నీ మా పాదాల కింద తొక్కేసి ముందుకు నడమన్నావు దేవా. ధైర్యము కొదవైనప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు ఎన్ని మేళ్లు చేశావు. అనారోగ్యములో ఉన్నప్పుడు, ఆత్మీయ దరిద్రతలో వాక్యము చదవక లోకము వైపు పరిగెత్తుతున్నప్పుడు, కళ్ళు ఆశించింది చేసినప్పుడు, అంతరంగమంతా నీ వాక్యమునకు విరోధమై బ్రతికినప్పుడు, నీ దక్షిణ హస్తం, నీ కుమారుడి గాయపడిన హస్తం మా హృదయాలలో నీ వాక్కు ద్వారా హెచ్చరించిన విధానము ఎలా మర్చిపోగలము తండ్రి. మహోన్నతుడా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము అయ్యా. నీ నామ జపము, నీ కుమారుడి ద్వారా ప్రకటించబడిన సువార్త అనేకులకు చెప్తున్నప్పుడు వారు నీ వైపు తిరిగి నాయనా నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుట కొరకు నీ కుమారుని పంపి, లోకమును ఎంతో ప్రేమించి నీ కుమారుని బలిచ్చి ఎన్ని ప్రాంతాలు ప్రభువా, అస్సాం, మేఘాలయ, బెంగళూరు, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్స్, తెలంగాణ, ఇలా వాళ్ళు అనేకమైన మాటలు వినుటకు నీ కుమారుని కొరకు బ్రతుకుటకు 25,000 కిలోమీటర్ రోడ్డు ప్రయాణము, ఫ్లైట్స్లోను తండ్రి, ఆ స్టేట్స్లోను ఇతర స్టేట్స్లోను నీ కుమారుణ్ణి మోసుకుపోయి కృప ఇచ్చావు కదయ్యా. ఇంతకంటే అధికమైన మేలు మాకు అయ్యా. సంఘస్థుల్లో అనేక మంది ప్రభువా ఇటు జ్ఞానము లేక రకరకాలైన సమస్యలు తండ్రి, ఆర్థిక దరిద్రత, అనాలోచన, ఎక్కడ వెళ్ళాలో, ఏం చేయాలో, ఎవరిని నమ్మాలో తెలియని స్థితిలో బ్రతుకుతున్నామయ్యా. ఒకసారి నీ కుమారుని ఆత్మ మాలో పొయ్యమని కోరుతున్నా, వివేచన ఆత్మను పొయ్యమని కోరుతున్నాను, జ్ఞానాత్మను పొయ్యమని కోరుతున్నాను. నిన్ను తెలుసుకొని నీ కొరకు బ్రతికే కృపను దయచేయమని కోరుతున్నాను. నువ్వుంటే చాలయ్యా అని వేడుకుంటున్నావు. అంతరంగములో రాబో కాలమంతా ఊపిరి ఉన్నంత వరకు మేము నీ కుమారుడి సావాసముతో తండ్రి ముందుకు సాగుతున్నప్పుడు మా దక్షిణ హస్తము తండ్రి మీరు పట్టుకోమని వేడుకుంటున్నాను. కుటుంబములో సంపూర్ణ అభివృద్ధి దయచేయమని కోరుతున్నాను. ప్రత్యేకంగా తండ్రి ప్రార్థన చేయుచున్నాము. మా బిడ్డల వివాహ విషయములలో, యవనస్తుల వివాహ విషయంలో మీ ఘనమైన కార్యము జరిపించమని కోరుతున్నాను. దూరదేశాన్ని ఉన్నటువంటి నాయన ఎస్తేరమ్మను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను దేవా. అదే రీతిగా ప్రభువా వెన్నెలమ్మ వివాహమును ఘనంగా జరిపించండి, ఏ లోటు లేకుండా. అదేవిధంగా ప్రభువా కావలసినటువంటి నిర్మాణాలు, మందిర నిర్మాణాలు, సంఘ నిర్మాణాలు, బైబిల్ కాలేజ్, ఇంకా అనేకమైనటువంటివి మీరు మాకు దయచేయమని కోరుతున్నాను. మీ సువార్త, రక్షణ సువార్త
ప్రకటించడానికి తండ్రి కృప చూపమని కోరుతున్నాను, ఆశీర్వదించమని కోరుతున్నాను. మునపటి కంటే ఎక్కువ విస్తరించబడి నీ మాటలు వెదజల్లుటకు సంఘాన్ని, సంఘస్థులను, స్త్రీలను, పురుషులను, యవనస్తులను, బిడ్డలను బలంగా వాడుకోండి. వారికి ఆర్థిక వనరులు సమకూర్చండి. నాయనా, నువ్వు చేసే మేలు అంతా ఇంత కాదు. ప్రతి పని నాయన, నీ బిడ్డలు చాలా మంది డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, వెహికల్స్ నడిపేవాళ్ళు, అదేవిధంగా అయ్యా మా బిడ్డలు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు గ్యాస్ దగ్గర, ప్రభా ఇంకా అనేకమైన చోట్ల నీ పిల్లలు నీ కృపలో కాపాడమని కోరుతున్నాను, ఆశీర్వదించమని కోరుతున్నాను, బలపరచమని కోరుతున్నాను. నీ కుమారుడి నామములో తండ్రి, మేము 2026లో ప్రవేశిస్తుండగా నీ ఆశీర్వాదము వెంట ఆశీర్వాదము దయచేయమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్యా నీ దీవెనలకు కదలకండి. ఒక్క పాట పాడి, యేసయ్యా నీ దీవెనలకు పాత్రునిగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల బియించెడి నీ దీవెనలే మాకు పరమధన్యము. యేసయ్యా నీ దీవెనలకు పాత్రునిగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల వీంచెడి నీ దీవెనలే మాకు పరమధన్యము. పితరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా, ఇసుకయంత విస్తారపు సంతానపు కర్తగా, పితరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా, ఇసుకయంత విస్తారపు సంతానపు కర్తగా, విశాలమైన భూభాగం, విశాలమైన భూభాగం కలిగిన యజమానునిగా పొందినట్టి ఆ దీవెన మా కొసగుము దేవా, పొందినట్టి ఆ దీవెన మా కొసగుము దేవా. యేసయ్యా నీ దీవెనలకు పాత్రునిగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల బియించెడి నీ దీవెనలే మాకు పరమధన్యము. మోసకారి యాకోబును దీవించిన దేవా, పాడుతున్నప్పుడు మీ పిల్లల గురించి దేవా, మా పిల్లలకి ఇలా దయచేయండి. జ్యేష్ఠారిగా నా కుటుంబానికి ఇలా దయచేయండి. యాకోబును దీవించిన దేవా, జ్యేష్ఠత్వమునిచ్చి పశు సంపదకధికారిగా, దేవునితో పోరాడి, దేవునితో పోరాడి వరములెన్నో పొందినట్టి, గోజాడి పొందినట్టి ఆ దీవెనలిమ్మయ్య, గోజాడి పొందినట్టి ఆ దీవెనలిమ్మయ్య. యేసయ్యా నీ దీవెనలకు పాత్రునిగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల బియించెడి నీ దీవెనలే మాకు పరమధన్యము. గోతిలో త్రోయబడిన యోసేపు చరితము, ఉన్నతునిగా ఎదిగి ఐగుప్తును పాలించెను,
గోతిలో త్రోయబడిన యోసేపు చరితము ఉన్నతునిగా ఎదిగి ఐగుప్తును పాలించెను నిగూఢమైన నీ దయతో నిగూఢమైన నీ దయతో కిరీటమును ధరించెను నమ్మకత్వముతో పొందిన ఆదీవెనలిమ్మయ నమ్మకత్వముతో పొందిన ఆదీవెనలిమ్మయ అవును తండ్రి. యేసయ్యా నీ దీవెనలకు నా పాత్రునిగా బిడ్డలందరినీ కుమ్మరించు ప్రభువా. నీ పాద సన్నిధిలో Blessed year, ప్రభువా. నిత్యము లభించెడి నీ దీవెనలి మాకు పరమధన్యము చావైనా బ్రతుకైనా క్రీస్తే అని అద్భుతమైన సువార్తికులు దేశమంతా లేపు ప్రభువా. పోరాడిన పౌలుల చావైనా బ్రతుకైనా క్రీస్తే అని ప్రకటించి మంచి పోరాటము పోరాడిన పౌలుల మహిమలో నిన్ను చూసి ఈ బ్రతుకుని మహిమలో నిన్ను చూసి కృప పొందిన దాసునిగా పోరాడి పొందినట్టి ఆదీవెనలిమ్మయ పోరాడి పొందినట్టి ఆదీవెనలిమ్మయ యేసయ్యా నీ దీవెనలకు పాత్రునిగా చేయుము నీ పాద సన్నిధిలో నిత్యము లభించెడి నా నీ బిడ్డల దీవెనలే మాకు పరమధన్యము సంపూర్ణమైన దీవెనలు కలుగుగాక. యేసయ్యా నీ దీవెనలకు పాత్రునిగా చేయుము నీ పాద సన్నిధిలో అనండి, నిత్యము అనండి. లభించెడి నీ దీవెనలే మాకు పరమధన్యము Repeat. పితరుడైన అబ్రాహాము విశ్వాసుల తండ్రిగా ఇసుక అబ్రాహాము పిల్లలైతేనే క్రీస్తు ద్వారా దేవుని నుండి వారసులం. తరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా ఇసుక ఎంత విస్తారపు సంతానపు కర్తగా విశాలమైన భూభాగం విశాలమైన భూభాగం కలిగిన యజమానునిగా పొందినట్టి ఆదీవెన్ మా కొసగుము దేవా పొందినట్టి ఆదీవెన మా కొసగుము దేవా యేసయ్యా నీ దీవెనలకు పాత్రునిగా చేయుము నీ పాద సన్నిధిలో నిత్యము లభించెడి నీ దీవెనలే మాకు పరమధన్యము అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మా దేవా మా మీదను సంఘము మీదను మా పిల్లల పిల్లల మీదను అద్భుతమైన నీ దీవెనలు కుమరించబడును గాక అద్భుతమైన నీ దీవెనలు కుమరించబడును గాక రైట్ ఈ సందర్భంగా మరి కేక్ కటింగ్ మరి అరేంజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎవరు లేవకండి.